అందరికీ జై భారత్. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా మన రోజువారీ జీవితంలో ముఖ్యంగా సినిమాల్లో, షాపింగ్ వెబ్సైట్లలో, మొబైల్ యాప్లలో ఏఐ అనే పదాన్ని తరచుగా వింటూ ఉంటాం. నిజానికి ఈ ఏఐ అంటే ఏంటి? ఇది మన విద్యకి ఎలా ఉపయోగపడుతుంది? ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలకి, తల్లిదండ్రులకి, టీచర్లకి, కరెస్పాండెంట్లకి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది చాలామందికి స్పష్టంగా ఉండకపోవచ్చు. ఆ స్పష్టత గురించి మేము ఈ వీడియో ద్వారా మీ ముందు ఉంచే ఒక చిన్న ప్రయత్నమే. దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయగలరని కోరుకుంటున్నాను. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే కృత్రిమ మేధస్సు. ఇది మనిషిలాగా ఆలోచించగలదు, నిర్ణయాలు తీసుకోగలదు, నేర్చుకోగలదు. అలా డిజైన్ చేయబడిన కంప్యూటర్ ప్రోగ్రామ్, లేదంటే దీన్ని మనం మెషిన్ ఇంటెలిజెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన విద్యారంగంలోకి కూడా ప్రవేశించింది. మరి దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే, దీనివల్ల చదువుకోవడం అనేది, పిల్లలు నేర్చుకోవడం అనేది చాలా సులభం అవుతుంది. ఉపాధ్యాయులకు చెప్పాలంటే ఇది బ్రహ్మాస్త్రం లాంటిది. ఇక్కడ చూస్తుంది ఇది సాధారణ టీవీ కాదు, అలానే డిజిటల్ బోర్డ్ కూడా కాదు. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే స్మార్ట్ ప్యానల్. దీన్ని మనం బోర్డ్ లాగా కూడా ఉపయోగించవచ్చు. అది ఎలా అంటే, ఇది బోర్డ్. దీనిపైన ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ ప్రాబ్లమ్ స్టెప్స్గా చెప్పాలనుకున్నాం. పిల్లలకు చెప్తే స్టెప్ బై స్టెప్గా రాసి చెప్పాలి అనుకుంటే త్రూ పెన్ ద్వారా స్టెప్స్ అన్ని రాసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీన్ని ఎరేస్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని షేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఆ విధంగా పిల్లలకి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పటికప్పుడు సేవ్ చేసి దాన్ని చూపించవచ్చు. దీనివల్ల టైం సేవ్ అవుతుంది. పిల్లలకి ఇంటి దగ్గర ఒకవేళ డౌట్ అనేది ఉంటే ఏదైతే షేర్ చేసామో దాని ద్వారా పిల్లలు ఆ స్టెప్స్ ఫాలో అయ్యి వాళ్ళ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. షేప్స్ని కూడా డ్రా చేసి టీచర్ పిల్లలకి విజువలైజేషన్లో చూపించవచ్చు. ఈ విధంగా ఈ బోర్డు అనేది హెల్ప్ అవుతుంది. మన ఎంఆర్ఎంఎస్లో ఈ విద్యా సంవత్సరం